అందరికీ నమస్కారం. నేను మీ యుగంధర్ తలసిల, వై6 న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, రాజకీయ నాయకులు వ్యక్తిత్వాలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి, వారి విమర్శలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి దాని మీద మాట్లాడుకుందాం. గతంలో రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వ్యక్తిగత దూషణలు పోషణలకు పోకుండా ఎంతవరకు రాజకీయాల్లో వాళ్ళు చెప్పే వాగ్దానాలు ఏంటి, వాళ్ళు చేసిన పనులేంటి, చేయని పనులేంటి, దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈ కాలం మారిన కొద్దీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాల్సింది వెర్రి పుంతలు తొక్కుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని కొంతమంది రాజకీయ నాయకులు అవ్వటం, రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అవ్వటం దానికి కారణమని ప్రజల్లో చర్చలు నడుస్తుంది. కానీ ఇది ఎంతవరకు సమంజసం? గతంలో ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం నడిచింది. అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు నడుపుతున్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అధికార పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అప్పుడు అసెంబ్లీలో ఆయన్ని రాజకీయంగా అంతకుముందు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. అప్పుడు ఆయన చేస్తారన్న వాగ్దానాలు ఏంటి, చేసినవేంటి, చేయనివేంటి, దాని గురించి చర్చించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేసి, వ్యక్తిగత దోషాలను మోషణలు చేసి, ఆయన వ్యక్తిగతంగా కాకుండా ఆయన ఇంట్లో ఉన్న భార్యని, ఆయన కొడుకు అసెంబ్లీలో ఉన్నారు ఎమ్మెల్సీగా, ఆయన అక్కడ చేయడం కాకుండా శాసన మండలిలో ఆయన భార్యని, ఆమె ఏదో వ్యాపారం నడుపుకుంటుంది, కుటుంబ వ్యాపారం, ఆమెను కూడా రాజకీయాల్లో రాని మనుషులను కూడా రాజకీయాల్లో రప్పించి వ్యక్తిగత దూషణలు చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు. నేను ఎంతో 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఎంతోమంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేశాను. నేను ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశాను. నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడలేదు, దూషించలేదు. కానీ నాకు ఇప్పుడు వచ్చేసరికి ఈ అనుభవం లేని ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రి అయ్యి నన్ను నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించారు అని ప్రజల్లోకి వెళ్ళారు. అక్కడ ఆయన విలపించడమే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఆ విధానాన్ని గట్టిగా ప్రజల్లో ఎండగట్టారు. దానికి ప్రజలు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నది అనే ఆలోచనతో వారిని 2024 ఎన్నికల్లో ఓడించి ప్రతిపక్షం హోదా కూడా లేకుండా చేసి బయటికి పంపించారు. మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది, అమరావతి, పోలవరం, రాజధాని అన్ని నిర్మాణం జరుగుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు వస్తుందని చెప్పి జనాలు విశ్లేషణ చేసుకుని ఆలోచన చేసుకుని ఆయన గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అయినా కూడా వీళ్ళు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పుకార్లు పుట్టించారు. ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఇవ్వాలి హోదా? చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చారు? 23 సీట్లు ఇచ్చి 2019లో ప్రజలు ఇచ్చారు. అప్పుడు మీరే అన్నారు, ఒక 5 లాగేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నారు. కానీ మీకు 11 సీట్లకే ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందని ఆలోచన చేసుకోకపోతే ఎట్లా? అది ఇవ్వలేదని కోపం. మళ్ళా ఈ మధ్య 2-3 యాత్రలు చేశారు. అక్కడ కొన్ని అపశృతులు జరిగినాయి. దాని మీద ఆయన బయట అసెంబ్లీలోనూ దానికి సంబంధించిన వాళ్ళని బాధ్యులు చేసి కేసులు పెట్టడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. దాని మీద కోపంతో ఇంకా రైలుపోతూ ఇంకా యాత్రలు చేస్తూ ఆయన ప్రభుత్వం ఇలా పొరపాటు జరుగుతుంది అని చెప్పి జరగకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఎంతమందిని తీసుకెళ్ళమని ఆ అధ్యక్షుని పెట్టేవాడు కాదు. కానీ మీరు జనాన్ని వేళల్లో జన సమీకరణ చేసి తీసుకెళ్తున్నారు. అక్కడ కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. అందువల్లే దానికి ఒక పరిమితి పెట్టారు ప్రభుత్వం. దాన్ని పాటించకుండా మళ్ళీ అధిక సంఖ్యలో జనాన్ని తీసుకెళ్తున్నారు. పైగా దోషణలు భూషణలు కూడా కుటుంబాలని, వ్యక్తిగత జీవితాలని, కుటుంబ జీవితాలను కూడా ప్రభావితం చేసే విధంగా దూషిస్తున్నారు. మిమ్మల్ని అధికారం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఎవరు ఏనాడు అట్లా దూషించాల ఎదురువారు. తర్వాత మీకు అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కిరణ్ అనే ఒక కార్యకర్త మీ శ్రీమతి గారిని దూషించారు. అదే మాజీ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి భారతీదేవిని దూషించారు. దానికి అతన్ని బాధ్యుని చేస్తూ అతన్ని కడకడాల వెనక తోశారు, పంపించారు. కానీ అది మీరు మర్చిపోతున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను దూషించిన వారిని కడకడా వాళ్ళు చేశారు, ఇంకా ఆయన పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా. కానీ మీరు మాత్రం మీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబాన్ని దూషించిన వాళ్ళని మీరు కడకడాలు పాలు చేయలే. అది కూడా మీకు ఒక కారణమైంది మీ ఓటమికి. అది గుర్తుపెట్టుకోకుండా ఇంకా మీరు భూషణలు చేస్తారంటే బయటకు వచ్చి ఎవరు సహించే పరిస్థితులు లేరు. ఇప్పుడు జనాలు సహించరు, మీకు మళ్ళీ ఓటేసే ఆలోచనలు చేయరు. వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు సహించరు. ఎప్పుడో సమయం వచ్చినప్పుడు మీకు తగు శిక్షలు వేయడానికి ఎదురు చూస్తున్నారు. అది గ్రహించండి. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా నిన్న జరిగిన ఒక సమావేశంలో మీ ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బెదిరించి భయపెట్టి వివాహం చేస్తున్నారని కామెంట్ చేశారు. దాని మీద మహిళా సంఘాలు ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి, ఎన్నో ప్రదర్శనలు చేశాయి. ఇంకా మీరు మారకపోతే ఇంత జరిగినా కూడా మీ అతన్ని వెనకేసుకొస్తుంటే అది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. రేపు మళ్ళీ మేమే వస్తాం, పోలీసులు బట్టలోడు తీసి కొడతాం, అధికారులు చంద్రబాబు నాయుడు మాట వింటే నష్టపోతారు, నా మాట విని మేము చెప్పినట్టు నడుచుకోండి అని ఇంకా బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు. అది సమంజసం కాదు. మీకు మళ్ళీ గెలుపుని ఇచ్చే అవకాశము ఉండదు. అది మీరు అలా చేసుకుంటూ పోతే మీకు అధికారం అనేది కనుచూపు మేరలో కనపడి పదార్థంగా మిగిలిపోతుంది. అది గ్రహించి నడుచుకుంటే మీకే మంచిది. మీరు మళ్ళీ గెలిచి అధికారంలో రావాలన్నా ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా చేసుకుంటూ పోతూ ప్రజల్ని తొక్కుకుంటూ పోతాం, రపరప నరుక్కుంటూ పోతాం అని కామెంట్లు చేస్తున్నారు మీరు, మీ వాళ్ళు. మళ్ళీ ఒక కార్యక్రమంలో కత్తులు పట్టుకుని విన్యాసాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇదివరకులాగా కాదు, మీడియా అంత బలంగా లేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు బాగా బలంగా మీడియా స్థిరపడింది. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అన్నీ బలంగా స్థిరపడినాయి. అలా ఈ సమయంలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసిన క్షణంలోనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది మీకు రేపు మళ్ళా ఈ జనాలు చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు 11 వచ్చినాయి అతనికి, నెక్స్ట్ తర్వాత అవి కూడా రావు, అలా తనే చేసుకుంటున్నాడు, ఎవరూ చేయట్లేదు అది అంటున్నారు. అది గ్రహించి నడుచుకుంటే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మంచిది. ఇలాగే చేసుకుంటూ పోతామంటే రేపు మీ ఎలక్షన్లో పోటీ చేయడానికి మనిషి కూడా దొరకని రోజులు కూడా రావచ్చు. అది గ్రహించి నడుచుకుంటే మంచిదని నా అందరి అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు, మా మీడియా వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఏమి ఉండవు. ప్రజల అభిప్రాయాలే మా అభిప్రాయాలు. సమాజానికి 4వ స్తంభం మీడియా వ్యవస్థ. మీడియా వ్యవస్థల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఏదో అన్నట్టు ఉంది. చేసిన ప్రోగ్రాం మీద కాదంట, కోపం వచ్చింది కొంతమంది నాయకులకి కొన్ని మీడియా ఛానల్ మీద దాడులు చేశారు. దాని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆ ప్రోగ్రాం చేసినందుకు కాదన్న కోపం వచ్చింది, ట్యాగ్ లైన్ పెట్టినందుకంట. ఎవరైనా నవ్విపోతారు కాక నాకేం సిగ్గన్నట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా వ్యవహారం ఇప్పటికైనా మీరు రాజకీయం అంటే ఏంటో, రాజ్యాంగం అంటే ఏంటో, వ్యవస్థలు అంటే ఏంటో తెలుసుకుని నడుచుకుంటే, సద్విమర్శలు సత్సాంప్రదాయంగా నడుచుకుంటే మళ్ళీ మీకు విజయం దక్కే అవకాశం ఉంటుంది. లేకపోతే కనుచూపు మీద మీకు విజయం అనేది కల్లో మాట. గ్రహించి నడుచుకుంటే అందరికీ మంచిది. నమస్కారం.